లాని కెరియర్‌గా చేసుకుంటే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఫ్యూచర్ బావుంటుందా? అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే ఎల్ఎల్‌బీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నల్ల కోటేసుకొని కోర్ట్‌కే వెళ్ళాలి అనైతే రూల్ లేదు. అది మీ చాయిస్, మీ ఇంట్రెస్ట్ అనమాట. అయితే మీరు ఒకవేళ ఎల్ఎల్‌బీతో పాటు ఎల్ఎల్ఎం చేసుంటే మీరు టీచింగ్‌గా కూడా వెళ్ళొచ్చనమాట. సో, మీరు అనొచ్చు, నాకు ప్రాక్టీస్ చేయాలి అని ఉంది. కానీ టీచింగ్ కూడా ఇంట్రెస్ట్ అని చెప్పి మీరు అలాంటి టైంలో గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా వెళ్ళొచ్చు. ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు సైమల్టేనియస్‌గా. లేదు, నాకు ప్రాక్టీస్ ఇంట్రెస్ట్ లేదు, నేను జాబ్ చేస్తాను అంటే, ప్రతి ఒక్క కంపెనీస్ కావచ్చు, ప్రతి ఒక్క చోట అనమాట మనకి లీగల్ డిపార్ట్‌మెంట్ ఉంటది. లీగల్ సెల్ ఉంటుందనమాట. సో, మనకేంటంటే మంచి కార్పొరేట్ సైడ్ మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్యాకేజెస్ కూడా అలానే బావుంటుంది. మీరు ఒకవేళ కార్పొరేట్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం కొంతమంది అడుగుతున్నారు. ఎంబీఏ చేశాము, ఎంసీఏ చేశాము, తర్వాత లా జాయిన్ అయ్యాము. మాకు ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అంటే మీకు కూడా మీరు ఎంబీఏ, ఎంసీఏ క్వాలిఫికేషన్, లా క్వాలిఫికేషన్ పెట్టుకొని కంపెనీ సెక్రటరీస్ ఉంటాయి. ఇలా కార్పొరేట్ సైడ్ చాలా వేరియస్ జాబ్స్ అనేది మీకు ఆపర్చునిటీస్ అనేది బాగా ఉంటుందనమాట. లేదు, కొంతమంది 5 ఇయర్స్ లా జాయిన్ అవుతున్నారు కదా! వాళ్ళకైతే ఒక చిన్న సజెషన్ అనమాట. ఏంటి అంటే మీరు 5 ఇయర్స్ లా ఒక్కటే కాకుండా మీరు ఇన్ డిస్టెన్స్‌లో లా చేసేటప్పుడు రెగ్యులర్‌గా ఏ డిగ్రీ కూడా చేయకూడదు, ఏది చదవకూడదు. కానీ డిస్టెన్స్‌లో చదవచ్చనమాట. మీరు లా చదువుకునేటప్పుడు ఇన్ డిస్టెన్స్‌లో డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, డిస్టెన్స్‌లో జాయిన్ అయ్యారు అంటే మీకు లా అయిపోయే టైంకి ఇంకొక అడిషనల్ డిగ్రీ, అడిషనల్ పీజీ కూడా మీ చేతిలో ఉంటుంది. అప్పుడు మీ కెరీర్ ఆపర్చునిటీస్ కావచ్చు, మీరు ఎలా వెళ్ళాలి, ఏ ఏ ఏ పాత్ చూజ్ చేసుకోవాలి అని కూడా మీ ఇంట్రెస్ట్ అనమాట. మీ చాయిస్ పైన ఉంటుంది. సో, లాలో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే తప్పకుండా ఉన్నాయన్నమాట. ఓకే.